మరియా ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. లూకా సువార్త మొదట అధ్యాయం 29-32 వచ్చే వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు క్రిస్మస్ మాసం అనగా డిసెంబర్ 28 ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల మన ప్రియులందరికీ కృపయు క్షేమము సమృద్ధిగా విస్తరించునుగాక. అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ మ్యారీ క్రిస్మస్. ఫ్రెండ్స్, ఇక్కడ క్రిస్మస్ గురించినటువంటి వర్తమానాలు మనం చదువుతున్నాం. క్రిస్మస్ వరకు ఈ విషయాన్ని ఒకసారి అవగాహన చేసుకోనండి. మరియా మరి నిన్నటి వర్తమానం విని తొందరపడి ఏంటి అని ఆలోచించుకుంటుండగా దూత చెప్పింది, భయపడొద్దు, నువ్వు దేవుని వల్ల కృప పొందావని. ఎస్, దేవుని వల్ల కృప పొందింది కాబట్టి ఒక పల్లెటూరులో ఒక గ్రామంలో కనపడిన ఆ బిడ్డ సర్వోన్నతుని దేవుని కుమారుడికి జన్మనిచ్చే తల్లిగా దేవుడు అవకాశం ఇచ్చారు. ప్రైజ్ జీసస్. ఎస్, పుట్టపోయే బిడ్డ యేసు తన ప్రజలను వారి పాపాల నుంచి రక్షించేవాడు. అంతేకాదు, ప్రభు అయిన దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని ఆయనకి ఇస్తాడు అని చెప్తున్నారు. ఎంత గొప్ప దీవెన! దేవుని కృప నీకు నాకు దేవుడు ఈరోజు వర్తమానం ద్వారా ఈ ఉదయకాలం మన ప్రార్థనలో సమృద్ధిగా అనుగ్రహించిన కృప నీకు దొరికిందా? క్షమించబడతావు. ఎస్, దీవెన పొందుతావు. గొప్ప కార్యాలు నీ జీవితాల్లో చూస్తావు. మేరీకి దేవుడు కృపనిచ్చాడు, సొలొమోను దేవుడు కృపనిచ్చాడు. అంతే, కలిసి వచ్చి నడిచొచ్చి కొడుకు అన్నట్టుగా దీవెన కల దీవెన, ఆశీర్వాదం కల ఆశీర్వాదమే. ఎస్, అలాంటి దీవెన పొందుతావు. ప్రపంచంలో ఏ ఆడబిడ్డకు లేనటువంటి కృప మేరీకి ఇచ్చాడు. యేసుని తల్లిగా మోసేటువంటి ఒక మహాదవకాశం, ఆయన బిడ్డగా పెంచే మహాదవకాశం. ఎస్, కనుక నీకు దేవుడు కృప తెచ్చునుగా. దేవుడిని కృపనిచ్చాడా? అద్భుతం జరుగుద్ది అంతే. అలాగే ఇక్కడ గర్భఫలం చెల్లి గురించి మాట్లాడుతున్నాను నాన్న. అక్కడ ఎంగేజ్మెంట్ ప్రధానం మాత్రం జరిగింది, పెళ్లి కాని బిడ్డనే దేవుడు అద్భుతంగా కృపనిచ్చి గర్భఫలం ఇస్తే నీకు ఇవ్వలేడా నాన్న? ఇస్తాడు. అద్భుతంగా దేవుడు ఈ పండుగ దినాల్లో నీకు గర్భఫలం తెరచునుగాక. గర్భఫలం దేవుడు గర్భఫలం ఇచ్చునుగాక. అలాగే మేరీ కృపనిచ్చినట్టుగా బిడ్డ నీ కృప దొరికిందా? జాబ్ వచ్చేస్తుంది, ధైర్యం తెచ్చుకో, జాబ్ నీదే. అద్భుతమైన కార్యం దేవుడు నీ పట్ల చేయనుగా. తమ్ముడు నీ పట్ల చేయనుగా, చెల్లి నీ పట్ల చేయనుగాక, మెరాకల్ చేయనుగాక. ఫైనాన్షియల్ ప్రాబ్లం దేవుడు సాల్వ్ చేస్తాడు. అద్భుతం నీకు జరిగి ఫైనాన్షియల్గా నీకు సహాయం దొరుకునుగాక, డోర్ ఓపెన్ అవునుగాక. ఎస్, నీకు రావాల్సినవి వచ్చునుగాక. దేవుడు గ్రేట్ మెరాకల్ చేయనుగాక. అలాగే దేవుని కృప దొరికిందా? నీ బిజినెస్ వరిదిలుతుంది, నీ కుటుంబం వరిదిలుతుంది, సమాధానం ఏర్పడుతుంది, విడిపోయిన కుటుంబం కట్టబడుతుంది. అద్భుతం నీకు జరుగుతుంది. ఎందుకంటే కృప నీకు పొందితే చాలు. ఈ పండుగ దినాల్లో ఆయన కృప సమృద్ధిగా మనపై అనుగ్రహించి మన ప్రతి అవసరాలు తీర్చునుగాక. ఆమేన్, ఆమేన్. ఫ్రెండ్స్, మరొక మాట ప్రార్థన చేసే ముందు, ఆ ఫంక్షనాలకు 50 లక్షలు కట్టాలి రేపటి దినమందే, అంటే 28 ఈరోజే కానీ, బట్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే 26 వరకు టైం ఇచ్చారు, పండుగ వరకు టైం ఇవ్వమని. మీరు ప్రేరేపించి పెడితే ఒక కార్యక్రమం స్పాన్సర్ చేసి, లేదా క్యాలెండర్ కోసం కొంత అమౌంట్ స్పాన్సర్ చేసి ఇందుకు సహాయపడకూడదు. మనీ షార్టేజ్ ఉంది. రేపు సాటర్డే లేదా సండే అయినా ముందుకు రండి, లేదా ఒక్కొక్కరు ఒక 1000 రూపాయలు ఆ రీతిగా ఒక స్పెషల్ క్యాలెండర్ తీసుకో. ఉభయదేవి ఇంటికి మాత్రం తీసినట్టుగా నీ దీవెన వచ్చునుగాక. లేదా బిగ్ అమౌంట్ ముందుకు రండి, దేవుడు దీవించునుగాక. పుంజి ప్రిపేర్ చేసుకోండి, ఫైనాన్షియల్ మిరాకిల్ నీకు జరుగునుగాక. ఆమె సహాయపడిన వాళ్ళు అవుతారు. ప్రార్థన ఆశ్చర్యకరణ. ఈరోజు ఎవరైతే ప్రియులకి ఇస్తున్నారు ప్రతి ఒక్కరు కృపనివ్వండి. సముద్రం దీవించి, జాబ్ లేని బట్టి జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, ప్రమోషన్స్ ఇవ్వండి. బిజినెస్ పీపుల్ దీవించండి, సమృద్ధిగా ఆచరించండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. యేసు నీ కృప ద్వారా ఇప్పుడే స్వస్థత కలుగునుగాక, చీకటి తొలగిపోనుగాక. ఎవరి రోజు బర్త్డే, వెడ్డింగ్ అని జరుపుకున్న వాళ్ళని దీవించి దీర్ఘాయుష్ కృపై సమాధానించి నడిపించుకున్న గొప్ప కార్యాలు చేయండి. రేపు స్పాన్సర్ మీటికి అనేకులు సిద్ధపరచండి. కృపగల దీవెన దయచేసి మహిమ చెందండి. ఈ రోజంతటా కూడా దీవెనిచ్చి సమాధానంతో నింపండి. నాయన గర్భఫలం గర్భిణీ క్షేమాన్ని కృపసాలు ఇవ్వండి. అన్ని విషయాలని ఆశీర్వాదం దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమె. వచ్చే సండే క్రిస్మస్ మెసేజ్లు ఉంటాయి, ప్రాపర్టీకి సండే. అలాగే డిసెంబర్ 24th నైట్ 9:30కి స్టార్ట్ అవుతుంది గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు. అలాగే క్రిస్మస్ రోజున కూడా 4 వర్షిప్స్ ఉంటాయి. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. రేపటి దిన స్పాన్సర్ మీట్ ఉంది. ఒక 1000 అన్న ఎందుకు స్పాన్సర్ చేయకూడదు? ఐ గాడ్ బ్లెస్ యు ఆల్.